ఓం నమో వెంకటేశాయ. అందరికీ తిరుపతి అనగానే గుర్తొచ్చేది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి. అయితే మరొక తిరుపతి కూడా మనకి కాకినాడ జిల్లాలో ఉందండి. నా బ్యాక్ సైడ్ చూడొచ్చు తిరుపతి అన్న పేరుతోటి. ఇది ఎక్కడ ఉందంటే మనకి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం, అంటే దివులకి సమీపంలోనే మనకి తొలి తిరుపతి గ్రామం ఉందండి. అంటే తొలి తిరుపతి అనగానే మనకి మిగిలినటువంటి అన్ని తిరుపతుల కన్నా అతి పురాతనమైనటువంటి తిరుపతి. ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మొదటిసారిగా పాదం మోపినటువంటి ప్రదేశమే ఈ తొలి తిరుపతి. ఇక్కడ స్వామివారు సాక్షాత్తు స్వయంభూగా శ్రీదేవి భూదేవి సమేతుడై ఈ ఆలయంలో కొలువై ఉండి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ స్వామివారి యొక్క మూల విరాట్ని మనం చూసినట్లయితే ఎవరు చూస్తే వాళ్ళంత ఎత్తులో ఇక్కడ స్వామివారు మనకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ స్వామివారి యొక్క మూల విరాట్లోనే మరొక విశేషం ఏమిటంటే స్వామివారి యొక్క శంకు చక్రాలు కూడా అపసవ్య దిశలో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మిగిలినటువంటి అన్ని వైష్ణవ క్షేత్రాల్లో స్వామివారి యొక్క మూల విరాట్ని కానీ లేదా స్వామివారి యొక్క విగ్రహాన్ని కానీ మీరు గమనించినట్లయితే శంకు చక్రాలు కూడా ఒకలా ఉంటే ఈ క్షేత్రంలో మాత్రం స్వామివారి యొక్క శంకు చక్రాలు అపసవ్య దిశలో కనిపించడం, అదేవిధంగా స్వామివారి యొక్క ముఖం ఇంచేపు కూడా నవ్వుతూ ఉన్నట్టుగా సిరిమందాసంతో కనిపించడం జరుగుతుంటుంది. అంతేకాకుండా మరొక విశేషం చెప్పాలంటే ఈ స్వామివారి యొక్క ఆలయం ప్రాంగణంలో మనకి బొటన బావి అనేటువంటి బావి కూడా ఉందండి. ఈ బావిలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి విద్య, ఉద్యోగం, ఐశ్వర్యం, ముఖ్యంగా సంతానం, వివాహం లేట్ అవుతే వివాహం కూడా ఖచ్చితంగా జరుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా ఈ క్షేత్రానికి అంటే 7 వారాలు అంటే ఎవరైతే కాలినడకని నడిచి వస్తారో వాళ్ళ యొక్క కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసంతో ఇక్కడ ఉన్నటువంటి శ్రీ శృంగార వల్లభ స్వామి యొక్క క్షేత్రాన్నే 7 వారాల వెంకటేశ్వర స్వామిగా కూడా ఈ మధ్య కాలంలో చాలామంది భక్తులు పిలుస్తూ ఉన్నారు. కాబట్టి తొలి తిరుపతి గ్రామానికి సంబంధించి బట్టి శ్రీ శృంగార వల్లభ స్వామి యొక్క ఆలయ చరిత్ర గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయ విశేషాలతో పాటు ఈ ఆలయానికి సంబంధించి బట్టి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ఈ ఆలయానికి ఏ విధంగా రావాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి కాకినాడ జిల్లా సామలకోటకి సమీపంలో అంటే సుమారుగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈ తొలి తిరుపతి గ్రామం ఉందండి. ఈ తొలి తిరుపతి గ్రామాన్ని మనం చదలవాడ తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటాం. మనకి పెద్దాపురం మండలంలో ఈ తొలి తిరుపతి గ్రామం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ తొలి తిరుపతి గ్రామానికి ఏ విధంగా రావాలి, ఈ ఆలయ విశేషాలు అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. రండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి గ్రామం వచ్చేసి తొలి తిరుపతి. చూడడానికి చాలా చిన్న గ్రామం అయినప్పటికీ కూడా అతి ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగిన ఒక అందమైన పల్లెటూరు. ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తొలిసారిగా పాదం పెట్టడం వల్ల ఈ గ్రామానికి తొలి తిరుపతి అనే పేరు వచ్చింది. తిరుపతి అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అయితే, రెండవది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ద్వారకా తిరుమల. ఈ 2 క్షేత్రాల కన్నా అతి పురాతనమైనటువంటి చరిత్ర కలిగిన ప్రదేశమే తొలి తిరుపతి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 9000 సంవత్సరాలకి పూర్వమే శ్రీ శృంగార వల్లభ స్వామిగా కొలువై ఉన్నటువంటి ప్రదేశం ఈ తొలి తిరుపతి గ్రామం. ఒకవైపు పచ్చని పొలాలు, మరొక వైపు ఏలేరి కాలువ, నిత్యం కూడా భక్తులతోటి కిలకలాడుతున్నటువంటి ఈ అందమైనటువంటి ఈ తొలి తిరుపతి గ్రామంలో సాక్షాత్తు శ్రీ శృంగార వల్లభ స్వామి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ ఆలయ చరిత్ర గురించి, ఈ అందమైనటువంటి తొలి తిరుపతి గ్రామం గురించి మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రండి. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీవిష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం కకాధిపం సుదర్శనాద్యాయుధాని సుమూర్తాని నమామ్యహం. శ్రీవిఘ్నసాచార్య గురవే నమః. శ్రీభూసమేత శృంగార వల్లభ స్వామిని నమః. 50 మంది భక్తులకు కూడా స్వామివారి దివ్యమైన ఆశీస్సులు అందరికీ కలగాలని ఆశిస్తూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథాంశంలో స్వామివారి యొక్క వైశిష్యము, విశిష్టత ఇవన్నీ కూడా చక్కగా వివరింపబడతాయి. శ్రద్ధాభక్తులతోటి భక్తి మార్గం వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అందరూ కూడా సాదరంగా ఆహ్వానించవలసిందిగా మనవి చేస్తూ, కాకినాడ జిల్లాగా పిలువబడుతున్న ఇప్పుడు ఈ తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జిల్లా
పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీభూసమేత శృంగారవల్లభ స్వామి వారి యొక్క అవతార వైశిష్యం గురించి ఈ రోజున మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ దేవాలయం అతి పురాతనమైనటువంటిది. దీనిలో వేంచేసి ఉన్నటువంటి వారు స్వయంభూమూర్తి అయినటువంటి శృంగారవల్లభ స్వామివారు. అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు నారద మహర్షి ద్వారా ప్రతిష్ఠింపబడ్డారు. అనంతరం భూదేవి అమ్మవారు శ్రీకృష్ణదేవరాయల వారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠింపబడింది అని ఇక్కడ కథాంశం. ఈ స్వామివారిలో 4 విశేషమైనటువంటి ప్రత్యేకతలున్నాయి. ఒకటి, శంకుచక్రాలు 2 కూడా అపసవ్యంగా ఉంటాయి. అంటే కుడి చేతిలో ఉండవలసినటువంటి సుదర్శనం చక్రం స్థానంలో శంఖము ఉండవలసినటువంటి స్థానంలో చక్రము ఉండటం ఇక్కడ ఒక ప్రత్యేకత. అదేవిధంగా రెండవ ప్రత్యేకత, చక్కని చిరునవ్వుతో ఉంటారు స్వామివారు పలకరిస్తున్నట్టుగా. సహజంగా గంభీరంగా ఉంటాయి అంతా కూడా. కానీ ఇక్కడ స్వామివారు చక్కని చిరునవ్వుతో చిరుమందహాసంతో పలకరిస్తున్నట్టుగా ఉంటారు. మూడవది చాలా విశేషమైనది, స్వామివారు స్వయంభూమూర్తిగా ఇక్కడ మనందరినీ అనుగ్రహించటం. నాలుగవది చాలా వైశిష్యమైనటువంటిది, విశిష్టమైనటువంటిది, అతి ప్రత్యేకమైనటువంటి విశేషం ఏమయ్యా అంటే, స్వామివారు భక్తులు ఎవరు చూస్తే వారంత ఎత్తు కనబడటం. ఇది చాలా విశేషమైనటువంటి. మరి ఈ ప్రత్యేకతలన్నీ ఎందుకు సంతరించుకున్నాయి అనేటువంటిదే కథాంశం. దానిలోకి వెళ్ళినట్లయితే, వ్యాస మహర్షి వ్రాసినటువంటి శ్రీమద్భాగవతంలో ద్రవకథావృత్తాంతము ఇక్కడ జరిగింది అని మనకి ఈ స్థలపురాణం. అంటే ధ్రువుడు అనేటువంటి కుర్రాడు ఉత్తానపాదుడు అనేటువంటి రాజు యొక్క కుమారుడు. ఈ ఉత్తానపాదునకు సునీతి, సురుచి అనేటువంటి భార్యలున్నారు. సునీతి యొక్క కొడుకు ఈ ఉత్తానపాదుడు. ఈ సురుచి అనేటువంటి రెండవ భార్య మొదటి భార్య కొడుకు అయినటువంటి ధ్రువుణ్ణి తండ్రికి చేరువవ్వనివ్వదు. చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటుందన్నమాట. వాటిలన్నిటిని తట్టుకోలేనటువంటి ఆ చిన్న కుర్రాడు, ఆ చిన్న మనసు తల్లి దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. అమ్మా, ఏమిటి ఈ కష్టాలు అని. అప్పుడు తల్లి చెబుతుందన్నమాట, నాయనా, నువ్వు తండ్రికి చేరుకోవాలన్నా, ఉత్తమమైనటువంటి స్థితికి రావాలన్నా శ్రీ మహావిష్ణువుని ఆరాధన చెయ్యి, ఆయన కోసం అన్వేషణ చెయ్యి అని చెబితే, అతను స్ఫూర్తిగా తీసుకుని దాన్ని పట్టుదలతోటి స్వామివారిని చూడాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో అడవుల్లో నడుచుకుంటూ ఇప్పుడు తిరుపతి అని పిలువబడుతున్నటువంటి మన గ్రామం అటవీ ప్రాంతమయ్యి, ఆ అటవీ ప్రాంతంలోకి ఆ కుర్రవాడు వచ్చాడట. ఇదంతా కూడా శాండిల్య మహర్షి యొక్క ఆశ్రమమై ఉండేదట. అప్పుడు ఆ కుర్రవాడు అక్కడికి వస్తే, మహర్షులకు అన్నీ తెలుసు కదా. అప్పుడు ఆ కుర్రవాడి యొక్క విషయాన్ని విని శ్రీ మహావిష్ణువు యొక్క విధానాన్ని, ఆధ్యాత్మిక చింతనను చక్కగా తర్ఫీదిచ్చారాయన. అనంతరం నారద మహర్షులు వారు ఈ ప్రదేశంలోకి వచ్చి ఆ కుర్రవాడి యొక్క మనోగతాన్ని ఎరిగి శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడో చెప్పారు. శశంఖచక్రం సకరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సాహార వక్షస్కల శోభికౌస్తభం అని కదా మనం చదువుకుంటాం. అదంతా కూడా ఆ కుర్రవాడికి చెప్పి, నాయన ఇలా ఉంటారు శ్రీ మహావిష్ణువు, చక్కగా ఆయన ఆరాధన చెయ్యి, ఆయన్ని 1000 నామాల వాడ అంటాం కదా శ్రీ మహావిష్ణువు అని. 1000 నామాలు అంటే 1000 నామాలు అని కాదు, అనంతమైనటువంటి నామాలు అని అర్థం. దాంట్లో ఒకటిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని ఆ కుర్రవాడికి ఉపదేశించారు, ఆ చిన్న కుర్రాడైనటువంటి ధ్రువునికి. చక్కగా ఆ మంత్రాన్ని తీసుకుని తదేక దృష్టితో మననం చేయటం ప్రారంభించాడు. మననాత్ త్రాతతేతి మంత్ర అంటుంది గనక శాస్త్రం. మనస్సుతో చక్కగా ఆ నామాన్ని జపిస్తూ స్వామివారిని తలుచుకుంటూ ఉంటే అది తపస్సుగా మారిపోయింది. తపస్సు అంటే తదేక దృష్టి అని అర్థం. కాబట్టి తదేక దృష్టితోటి అతను
చక్కగా స్వామివారిని ఆరాధన చేస్తుంటే అతి స్వల్పకాలంలోనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారట. ఆ ప్రత్యక్షమైనప్పుడు చిన్న కుర్రవాడు కదా, భీతిల్లిపోతూ ఉంటాడు, భయపడిపోతూ ఉంటాడు స్వామిని చూసి. అప్పుడు స్వామివారు అన్నారట, ఆయన భయపడకు, నన్ను చూడు, నియంతే ఉంటాను అని. ఆ కారణం చేత ఇవాళకు కూడా భక్తులు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశాన్ని నుంచి చూస్తే వారి ఎత్తులోనే కనబడతారు. అది చాలా విశేషమైనటువంటిది. కాబట్టి చక్కగా అనుభూతిని పొందటం కోసం అందరూ కూడా స్వామివారిని దర్శించుకోండి. అంటే అనుభూతి పొందటం కోసం మాత్రమే దర్శనం కాదు, భక్తి శ్రద్ధలతోటి వచ్చినట్టయితే అనుభూతి మీకే కలుగుతుంది. సరే, అనంతరం కుర్రాళ్ళలో చిన్న కుర్రవారు కదా, భీతి పోదు. భీతి పోకపోయేసరికి ఎందుకు పోలేదు అంటే చిన్న కుర్రవాడు, అతనికి ఏం తెలుసు, భగవంతుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడు అనేటువంటిది తెలియదు కదా. చక్కగా తెల్లకాగితం లాంటి మనసు. అందువల్ల స్వామివారే శ్రమ తీసుకొని అతని జ్ఞానోదయం చేయటం కోసం, అంటే జ్ఞానం ఉంటే కానీ భగవంతుని గుర్తుపట్టలేం కాబట్టి ఆ జ్ఞానోదయం చేయటం కోసం స్వామివారు కుడి చేతిలోకి శంఖాన్ని తీసుకుని స్పృశించారట. అప్పుడు అతనికి జ్ఞానోదయమైంది. జ్ఞానం ఉన్నటువంటి వాడు ఏం కోరుకుంటాడు? మోక్షాన్ని కోరుకున్నాడు. అప్పుడు స్వామివారు చిరునవ్వు నవ్వుకుని, నాయన అప్పుడే కాదు, నువ్వు పెద్దవాడు అవ్వాలి, నువ్వు కారణజన్ముడివి, ధర్మ పరిరక్షణ చేయటం కోసం నువ్వు జన్మించావు, కాబట్టి చక్కగా ధర్మ పరిరక్షణ చెయ్యి, నాన్నగారు అనంతరం రాజ్య పరిపాలన చేసి ధర్మదక్షుడు అవ్వు, అనంతరం నీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తాను అని చెప్పారు. ఆ విధంగా స్వామివారు అనుగ్రహించారు. అప్పుడు ఆ కుర్రవారు కోరుకున్నారు, అయితే ఒక స్వరూపాన్ని, ఒక రూపాన్ని నాకు ఇవ్వండి, మిమ్మల్ని ఆరాధన చేసుకుంటాను అని. అప్పుడు ఆ ధ్రువుని కోరిక మీద స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలిశారు అని ఇక్కడ కథాంశం అన్నమాట. ఈ విధంగా 4 ప్రత్యేకతలు. 1, శంఖం కుడి చేతిలోకి తీసుకుని కుర్రవాణి స్పృశించి జ్ఞానోదయం చేయటం వల్ల కుడి చేతిలో శంఖము, చక్కని చిరునవ్వుతో ఉండటము, ధ్రువుని కోరిక మీదే స్వయంభూగా స్వామివారి ఇక్కడ మన అనుగ్రహించడము. 4వది చాలా విశేషమైంది. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో 4 కాల మండపం అని ఉంటుంది. అక్కడ పైన పద్మం ఉంటుందన్నమాట. పద్మం మధ్యలో గంట ఉంటుంది. అంటే అందరూ గుర్తుపట్టడం కోసం గంట కింద నుంచి అని చెప్తామన్నమాట. ఆ విధంగా అక్కడి నుంచి చూసినట్టయితే ఎవరి ఎత్తులో వారికి కనబడతారు, అది విశేషత. ఈ విధంగా 4 ప్రత్యేకతలతోటూ స్వామివారు మన అనుగ్రహించారు. కథాంశంలో ఆ ధ్రువునికి స్వామివారు అనుగ్రహించి, నీ రాజ్య పరిపాలన అనంతరం ఒక ఉత్తమమైనటువంటి స్థానాన్ని కల్పిస్తాను అని చెప్పి ఒక నక్షత్ర మండలానికి అతన్ని అధిపతి చేశారు. అదే ధ్రువమండలము, అదే ధ్రువ నక్షత్రము అని మనం ఇప్పటికీ కొలుచుకుంటూ ఉంటాం. అనంతర కాలంలో శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, లక్ష్మీదేవి లేకపోతే ఎలాగా అని నారద మహర్షుల వారు స్వామివారి యొక్క దక్షిణ భాగం అంటే కుడి భాగంలో లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. అనంతర కాలంలో 7 గడిచిన తర్వాత శ్రీకృష్ణదేవరాయల వారి ఆ కాలంలో వారి ద్వారా భూదేవి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠింపటం జరిగింది. అందుకని లక్ష్మీ అమ్మవారు శిలారూపంలో దర్శనమిస్తే భూదేవి అమ్మవారు లోహ రూపంలో దర్శనమిస్తారు. ఈ భూదేవి అమ్మవారినే ధనుర్మాసంలో గోదా అమ్మవారిగా మనం ఆరాధన చేస్తాం. ఈ విధంగా శ్రీభూ సమేత శృంగార వల్లభ స్వామివారి యొక్క కథాంశం ఈ విధంగా ఉంది. కాబట్టి 50 మంది భక్త ప్రాజానీకము స్వామివారిని దర్శనం చేసుకోండి. అతి పురాతనమైనటువంటి దేవాలయం ఇది. చక్కగా బేరామండపము, చుట్టూరా చక్కనైనటువంటి శిల్పాలు, అనేక రకాలైనటువంటి శిల్పశోభితమైనటువంటి స్తంభాలు, వీటిలన్నిటితోటి శోభాయమానంగా విరాజిల్లుతూ ఉంటుంది దేవాలయం అంతా కూడా. అదేవిధంగా ఈ దేవాలయ ప్రాంగణంలో అంటే బేళామండపం దాటిన తర్వాత దక్షిణం వైపున ఆగ్నేయంలో బొటనబావి అనేటువంటిది ఒకటి ఉంది.
పెద్దల ద్వారా విన్న దాని ప్రకారంగా చెబుతున్నాను. స్వామివారి యొక్క భవన నిర్మాణం అంటే ఆలయ నిర్మాణం. స్వామివారిదే కదా భవనము, అందుకని భవనం అంతం జరిగింది. అంటే దేవాలయం మన దృష్టిలో నిర్మాణానికి వాడినటువంటి జలం అన్నమాట. అదంతా కూడా చాలా పవిత్రమైనటువంటిది అని, కాబట్టి అక్కడ ప్రోక్షణ చేసుకుని చక్కగా పవిత్రులై స్వామివారి దగ్గరికి వచ్చి మీ కోరికలను విన్నవించుకున్నట్లయితే అవి చక్కగా తీరుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క అనుభూతిని కూడా పొందాలని, సంతానలేమి ఉన్నటువంటి వారు అక్కడ ఆ నూతి దగ్గర స్నానాదులు చేసి స్వామివారిని అర్థించినట్లయితే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా మీకు కావలసినటువంటి శుభకార్యాలు, అభివృద్ధిలో భాగము ఇవన్నీ కావాలి అనుకున్న వాళ్ళంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. బొటనబావి చాలా పవిత్రమైనటువంటి జలం అది. అదేవిధంగా ఇక్కడ చక్కనైనటువంటి సాంప్రదాయం ఉంది. పిల్లలనేమితో ఉన్నటువంటి వారు స్వామివారిని ఆరాధన చేసుకోండి. బొటనబావిలో స్నానాదులు చేసిన అనంతరం లేదా ప్రోక్షణ చేసుకుని మీ యొక్క ఇబ్బందిని తెలియజేసి సంతానం కలిగిన తర్వాత ఆ సంతానం ఎంత బరువైతే ఉంటారో అంత పటికి బెల్లం స్వామివారికి సమర్పణ చేయటం అనేటువంటిది ఒక చక్కని సాంప్రదాయం ఎన్నో సంవత్సరాలుగా వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా స్వామివారి యొక్క వైశిష్యాన్ని తెలియజేసి వారి అనుగ్రహానికి మన పాత్రలు చేయటం కోసం చేసేటువంటివి కనుక ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇది 10 మందికి తెలిసేటట్టుగా చేసి వీరందరూ కృతార్థులు కావలసిందిగా మనవి చేస్తున్నాం. మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, మా గ్రామస్తులు, ఇతర గ్రామస్తులు అందరూ, అటు కమిషనర్ వారు, డిప్యూటీ కమిషనర్ వారు, ఆర్జేసీ వారు, మా ఈఓ గారు, ప్రస్తుతం ఈఓ గారు వడ్డే శ్రీనివాసరావు గారు, వీరందరూ కూడా చక్కగా కృషి చేసి దేవాలయాలకు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా చక్కనైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ స్వామివారి అనుగ్రహ పాత్రులు చేస్తూ ఉన్నారు భక్తుల్ని. కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. మన దేవాలయాల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి కనుక అందరూ కూడా ఏకత్రాటిపైకి వచ్చి మీ సహాయ సహకారాలను అందించి దేవాలయ అభివృద్ధి పరుచుకుని అటు సాంస్కృతికంగా ఇటు సాంప్రదాయాలు అన్నిటినీ కూడా మనం అభివృద్ధి చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఈ రోజున ఎక్కువగా ఉంది. కాబట్టి మిక్కుటంగా మనందరం కూడా దీనిలో భాగస్వాములు అవుదాం. స్వామివారి యొక్క, అమ్మవార్ల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు అవుదాం. అందరూ కూడా దేవాలయానికి వచ్చి విరాజమానమైనటువంటి ఆ స్వరూపాన్ని చూసి తరించవలసిందిగా మనవి చేస్తూ, మా గ్రామ పెద్దలు, ఇతర గ్రామ పెద్దలు, అనేక పట్టణాల నుంచి వచ్చినటువంటి వారు చక్కనైనటువంటి సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా సహకరించి మొదటగా దర్శనం చేసుకోండి. అందరూ కూడా ఒకరి నుంచి ఒకరికి ఈ వర్తమానం వెళ్ళి ఇతరులకు కూడా ఆ అదృష్టం కలిగేటట్టుగా మనమే కృషి చేయాలి. అట్లాంటి కృషిలో భాగంగానే భక్తి మార్గం ఛానల్ వారు మీ అందరికీ కూడా ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి స్వామివారి ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా మీ అందరూ కూడా ఒకరికొకరు చెప్పి దేవాలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వవలసిందిగా మనవి చేస్తూ, శ్రీభూసమేత శృంగారవల్లభ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మీ అందరికీ కూడా కలగాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి పుత్ర పౌత్రాభివృద్ధి పొంది లక్ష్మీ కటాక్షంతో మీరందరూ కూడా ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు అని స్వామివారిని వేడుకుంటూ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వచనం మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి సర్వే జనా సుఖనో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శృంగారవల్లభ స్వామినే నమః. జై శృంగారవల్లభ స్వామినే నమః. జై శృంగారవల్లభ స్వామినే నమః. ఓం శాంతి శాంతి శాంతి.